మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మత్స్యకార సంఘాలకు కానీ మత్స్యకారులకు కానీ తెలియాలనుకున్నా 2 నిమిషాల వ్యవధిలో ఏం కావాలి సీఎం చెప్పు అంటే అదివరకే నేను అనుకుంటా 50-55 కోట్లు ఇచ్చేయండి. నేను 50 కోట్లు ఏం సరిపోతాయనే శాఖకు అది కులం మంత్రి కాబట్టి ఒక 150 కోట్లు ఏనా అంటే లేదు ఇంకో మాట చెప్పండి, ఇంకో మాట ఏదైనా ఇవ్వండి 120 కోట్లు ఏంటంటే ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 125 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అలకేట్ చేసింది. ఈరోజు రాష్ట్రంలో మనం 26,000 చెరువులలో 88 కోట్ల చేప పిల్లల్ని, అది కూడా 80 నుంచి 120 mm కలిగిన చేప పిల్లల్ని ఎప్పుడైనా ఊహించిండ్రా? ఇంత పెద్ద చేప ఎప్పుడు ఇవ్వగలిగినరా? అంటేగా ఈ చెరువులో ఎన్ని చేపలు వదులుతా ఉన్నాం బోర్డు మీద ఇండికేట్ అయి ఉంటది. ఈ చెరువు అధ్యక్షుడు ఆయన పేరు సెల్ నెంబర్ ఇండికేట్ అయి ఉంటది. ఆయనతో పాటు 4 డైరెక్టర్ల పేర్లు ఇండికేట్ అయి ఉంటాయి. ఈ చెరువు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ ఎస్ఐ గారి నంబర్ కూడా ఇండికేట్ అయి ఉంటది. ఎవరైనా చేప పిల్లల్ని పెరిగిన తర్వాత దొంగతనంగా పట్టుకుందాం అనుకున్నా కూడా ఎవరైనా ఫోన్ చేస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో వచ్చి ఖచ్చితంగా సెక్యూరిటీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. ఈ చేప పిల్లలు ఏ విధంగా వదులుతున్నాం? ఒక చెరువులో చేప పిల్లలు గతంలో చేపలు జనరల్ గా వదిలేది, కానీ మేము ఒక రీసెర్చ్ చేసి చేప పిల్లలు మధ్య 3 తరాలుగా కార్యక్రమం 3 విధాలుగా మేత వేస్తాయి. చేప మీద మేత వేసే చేప ఎప్పుడు కూడా మధ్యకి కిందికి పోదు. మధ్యలో మేత వేసే చేప ఎప్పుడు పైకి కిందికి రాదు. బురదలో మేత వేసే చేప ఎప్పుడు పైకి మధ్యకి పోదు. కాబట్టి ఇవి ఏ పర్సంటేజ్ లో మేత వేస్తాయని లెక్క కట్టి అప్పర్ లేని 42 గా మిగతా 2 లేని 26 గా మేము లెక్క కట్టి ఆ ప్రపోర్షనేట్లనే ఈ రోజు చేపలకి టెండర్లు పిలిచి దాని ప్రకారంగా చెరువుల్లో వేస్తున్నాం అన్నమాట. నా మత్స్యకార సంఘం మత్స్యకారులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా. ఇంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కానీ మొదటిసారి ఈసారి 94 కోట్ల విలువైన చేపలు సైజు చేపలు వదులుతా ఉన్నాం 26,000 చెరువులల్లా. దాదాపు 29 కోట్ల విలువైనటువంటి రొయ్యల్ని 300 చెరువుల్లో వదులుతా ఉన్నాం. ఇదంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నామంటే దీనికి పరోక్షంగా మత్స్యకార కుటుంబాలు 5 లక్షల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దాదాపు 7 నుంచి 8 లక్షల టన్నుల చేప ఉత్పత్తి జరగాల. ఇక్కడ నుంచి ఆ చేప ఇంటర్నేషనల్ కి పోవాలా. మన కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అవతల గోదావరి ఇవతల కృష్ణమ్మ మధ్యలో తెలంగాణ మొత్తం చెరువులు నిండిపోయి ఉన్నాయి. మన సంకల్పం గట్టిది కాబట్టి కొంతమంది మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా సూటుపోటి మాటలు మాట్లాడినా భగవంతుడు మన దిక్కున్నాడు, మన నియత బాగుంది కాబట్టి మనం చేపల్ని ముందరనే ఇవ్వలేకపోయినాం. మనం చేపల్ని ఏ టైం ఇడవల్ల ఆ టైంలో ఇడిచింటే ఈ మధ్యకాలం వచ్చిన వర్షాలకు అన్ని చేప పిల్లలు కొట్టుకుపోతా ఉండే. ఖచ్చితంగా లేట్ అయింది కూడా మనకు కలిసి వచ్చిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. చేపలు వదిలిన ఈ వేదిక మీద మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా దీన్ని DPR తయారు చేసి మీకు కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు. ఒక కోల్డ్ స్టోరేజ్ కాదు, ఇప్పటికే నేను వచ్చిన తర్వాత దగ్గర 60 మొబైల్ బండ్లు ఇచ్చినాం. చేపల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ చేపల్ని పట్టుకొని సాయంత్రం పూట ఖచ్చితంగా రోడ్ల పక్కల ఆ వృత్తిని కూడా న్యాయం చేసే విధంగా ఇది ప్రచారం అయ్యే విధంగా. అదృష్టమో దురదృష్టమో మండే సండే రోజు కావాలంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, చికెన్ లెగ్ పీస్ అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి. కానీ రెండింటికంటే ఎక్కువగా ఆరోగ్యకరమైన చేప అడ్వర్టైజ్మెంట్స్ లేకుంటాయి. కాబట్టి చేపలకు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలు కూడా తీసుకున్నాం అన్నమాట మీకు తెలియజేస్తా ఉన్నా. విశ్వ వెనుక 5 లక్షలు కాదు 6 లక్షల కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నటువంటి ఈ పరిశ్రమ మనకు తెలియకుండానే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా ఈ రాష్ట్రానికి బలమిచ్చే విధంగా ఈ పరిశ్రమ బలోపేతం కావాలనే ఉద్దేశంతో లోతైన ఆలోచనతో చేస్తా ఉన్నాం అన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ అడిగినారు, నేను మాట ఇస్తా ఉన్నా. 33 జిల్లాలకు ఈ నుంచే మాట ఇస్తా ఉన్నా. నా పాలమూరు జిల్లాకి వచ్చి 33 జిల్లాలలో కోల్డ్ స్టోరేజ్ కట్టేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటామని మాట ఇస్తా ఉన్నా. మధ్యాహ్నం గురుకులాల్లో భోజనం కానీ హాస్టల్లో భోజనాలు కానీ మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి స్కూల్లో కానీ ఈ మేము అస్సాంలో స్టడీ చేసినాం. ఈ చేపల్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి పిల్లలకు పాలన ఉపయోగిస్తే చాలా బలం వస్తుందని చెప్పారు. దాన్ని స్టడీ చేస్తా ఉన్నాం. వీలైతే దాన్ని కూడా ప్రతి స్కూల్ కూడా ఈ చేపల పౌడర్ ని ఇచ్చి పిల్లల ఆరోగ్యాన్ని కూడా చూసుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం.
మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.